మార్కాపురం పట్టణ కేంద్రంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మెడికల్ షాపులని స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ముందుగా ప్రధాన రహదారుల వెంట నిరసన ర్యాలీ చేపట్టిన దుకాణదారులు అనంతరం ఆర్ఎండ్బి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం నియంత్రణ లేకుండా సాగుతున్న ఆన్లైన్ మందుల విక్రయాలు ప్రజా ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు అందుబాటులోకి రావడం వల్ల రోగుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. భారీ కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లతో మందులు విక్రయించడం వల్ల చిన్న గ్రామీణ మెడికల్ షాపులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. నకిలీ మందుల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందిస్తున్న చిన్న మెడికల్ షాపుల రక్షణ కోసం ప్రత్యేక విధానాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇటీవల పెరుగుతున్న నకిలీ ప్రిస్క్రిప్షన్లపై కూడా ప్రభుత్వం వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట బాలు పర్వతాలు మాట్లాడారు. ఆన్లైన్ మందుల అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్ల ద్వారా అనైతిక వ్యాపారం నిర్వహిస్తూ చిన్న మెడికల్ షాపుల నిర్వీర్యానికి కారణమవుతున్నాయని విమర్శించారు. మార్కాపురం పట్టణ మెడికల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నేను విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బందులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మా యొక్క ప్రధాన డిమాండ్లతో 3 ప్రధానమైన డిమాండ్లను ఉపసంహరించాలని చెప్పి తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా ప్రధాన డిమాండ్లలో ముఖ్యమైనది ఏంటంటే ఆన్లైన్లో మందులను అమ్మకాలకు వీలు కల్పించే GSR 81(7) రూల్ను ఉపసంహరించాలని చెప్పి తెలియజేస్తున్నాము. కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్ల ద్వారా అనైతిక వ్యాపారం నిర్వహిస్తూ చిన్న వ్యాపారస్తుల యొక్క మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాము. అలాగే కోవిడ్ సమయంలో అత్యవసర మందుల పంపిణీకి వీలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన GSR 817 రూల్ను ఉపసంహరించాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ జీవోల వలన వీటి వలన వచ్చే ప్రధాన కారణం ఏంటంటే ఆన్లైన్లో మందుల విక్రయాల వలన నకిలీ ప్రిస్క్రిప్షన్ల ద్వారా మత్తుమందుల దుర్వినియోగం జరుగుతుంది. తద్వారా ఏంటంటే యువత మత్తుమందుకు బానిసలై వారి యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని మన యొక్క దేశ ప్రగతికి చెడ్డ పేరు తేగలరని చెప్పి ఆ యొక్క విధానాన్ని రద్దుపరుస్తున్నాము, తీసేయమంటున్నాము. అలాగే ధృవీకరించలేని ఆన్లైన్ కన్సల్టీలు మరియు నకిలీ ప్రిస్క్రిప్షన్లు నిజమైన డాక్టర్ల యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాము. చాలా సందర్భాల్లో కూడా మనము ప్రిస్క్రిప్షన్ ఎవరు జారీ చేశారో తెలియని పరిస్థితితోటి ఉంటున్నాము. అలాగే మందులనేవి ప్రతి మనిషి యొక్క ఆరోగ్యం అనేది ప్రతి మనిషి యొక్క జీవితంలో 40% ఈ యొక్క మందుల వ్యవస్థకు అప్పచెప్తారు. అటువంటి ఇంపార్టెంట్ వ్యవస్థను ఈరోజు ఆన్లైన్ ద్వారా బజారుకు తేవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మా నిరసనను ఇప్పటికే జాతీయ మీడియా సంస్థల ద్వారా, లోకల్ మీడియా సంస్థల ద్వారా కూడా మేము ప్రజలకు తెలియజేసినాము. ఈ బంద్కు అసౌకర్యానికి సహకరించాలని చెప్పి ప్రజలను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.